ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కార్పొరేట్లు, ఎక్స్ కార్పొరేట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు రిజైన్ చేసి ఇక్కడికి విచ్చేసిన వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు కోసం, నా గెలుపు కోసం ఇక్కడికి రిజైన్ చేసి వచ్చిన వాలంటీర్లందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పాల్సిందంతా ఎంత క్లుప్తంగా ఈ మాదిరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పేశారు. ఇప్పుడు ఆయన చెప్పి ఈ విధంగా నాకు మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా జరిగిపోతే నేను అంతంత తిరిగితే సరిపోయింది. కానీ ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేయటం అండ్ మీ అందరికీ కూడా లక్ష్యాన్ని చాలా చాలా చక్కగా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఈయన చాలా చాలా కన్సర్వేటివ్గా చెప్పారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40-50 వేలు మెజార్టీ సాధించే దిశగా, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్తో పాటు గత 5 ఏళ్ళుగా కూడా అందరూ దగ్గర నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ మాదిరిగా కాకినాడ పట్టణాన్ని అభివృద్ధి చేశారో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే నా ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా నాతో పాటు కొందరు హైదరాబాద్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. మొన్న 5 ఏళ్ళ తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ చూసి అయిపోయి ఇట్లా కాకినాడ ఏంటి ఇంత మారిపోయిందని చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే గొప్పగా పనిచేశారు. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ పథకాలు, అదే ముఖ్యంగా పెన్షన్లు కానీ, అలాగే ఇల్లు పట్టాలు కానీ, ఇల్లులు కట్టించడం కానీ, ఇదంతా కూడా ఆ లబ్ధిదారులతో పాటు ప్రతి గడపకి మీరందరూ కూడా ఇప్పుడు గుర్తు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం గత వారం పెట్టిన బిర్యానీ ఇవాళ మర్చిపోతూ ఉంటారు టిపికల్గా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతటా కూడా కరోనా కోవిడ్ వచ్చిన సమయంలో ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు అలాగా, ప్రతి గడపకి వెళ్ళి ఆ రోజున వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ మాదిరిగా ఆదుకున్నారు ప్రతి కుటుంబాన్ని కూడా మళ్ళీ మీరు అందరూ గుర్తు చేయండి అమ్మా. అలా గుర్తు చేస్తే తప్పకుండా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చే విధంగా కూడా ఆలోచన చేస్తారని చెప్పి, అలాగే రేపు ఎన్నికలైన తర్వాత ఇప్పుడు చాలా మంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాలంటీర్లు కానీ, కార్యకర్తలు కానీ ముఖ్యంగా చెప్పేది, మీరు కేవలం ఈ 26 రోజుల్లో జరిగే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోకండి. తప్పకుండా ఎన్నికలైన తర్వాత నేను చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు, ఆయనకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఎమ్మెల్యేగా ఏ మాదిరిగా అందరినీ భరోసా ఇచ్చి ఏ మాదిరిగా కాసుకుంటారు. ఇంకా నాకు అలాంటి ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి మీరు అందరూ నన్ను నమ్మి నాకు కూడా అదే విధంగా ఆదరణ ఇచ్చి, ముఖ్యంగా ఏంటంటే చాలా మంది వాలంటీర్లు ఈ సిటీలోనే మాకు ఎదురవుతారు. నేను ఇంకా రూరల్ నియోజకవర్గాలు అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే అదే గ్రామాల్లో, అదే వార్డులో ఉన్న వాళ్ళకి వాలంటీర్ ఒక ఉద్యోగ అవకాశం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సిటీలోకి వచ్చేటప్పటికి చాలా మంది మీలో చదువుకున్న వారు ఉంటారు. అలాగే రకరకాల కెరియర్ల మీద దృష్టి ఉండి ఇదేదో టెంపరీగానో లేకపోతే కొంతకాలం అనే దృష్టితో పనిచేస్తూ ఉండొచ్చు. కానీ 26 రోజులు మాత్రం నిజాయితీగా, ఎందుకంటే మన ఇష్టమైన పని చేసినప్పుడు నిజాయితీ లోపల నుంచి వస్తుంది, అది మంచి వర్క్గా ట్రాన్స్లేట్ అవుతుందని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున మీరందరూ నిజాయితీగా 26 రోజులు పనిచేయండి. వాలంటీర్లుగా ఉన్న వాళ్ళందరినీ ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ వాళ్ళని నియమించుకోవడం జరుగుతుంది. కానీ మీలో కొంతమంది ఇతర ఉద్యోగ అవకాశాల కోసం కానీ, మీ అందరిలో చాలామంది తెలివైన వారు ఉన్నారు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉన్న వారిని కానీ, వాళ్ళను కూడా ఏ మాదిరిగా ఆదుకునే శక్తి మా ఇద్దరికీ ఉన్నది. ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ, ఈ సిటీ నియోజకవర్గంలో కానీ నేను చంద్రశేఖర్ రెడ్డి గారు తలుచుకుంటే చేయని పని అంటూ ఏది ఉండదని చెప్తాను. తప్పకుండా మీరందరూ సిన్సియర్గా ఈ 26 రోజులు మా కోసం కష్టపడండి. తప్పకుండా రాబోయే 5 years కూడా, 5 ఏళ్ళు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అండదండగా ఉండి ఈ రోజున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి పనిని కూడా చాలా వరకు తగ్గించేశారు. 90% పేద కుటుంబాల అవసరాలన్నీ కూడా డైరెక్ట్గా ఆయనే చేర్చేస్తున్నారు. కానీ మీ అందరికీ ఉండే అవసరాలు ఏంటంటే ఏ ఉద్యోగ అవసరాలు, ఏ ఉపాధి అవసరాలు, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మా స్థాయిలో మేము ఇద్దరం బ్రహ్మాండంగా చేయగలుగుతామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ రోజున మీరు చేసే ఈ ప్రచారంలో, ఎందుకంటే నా తరపున కూడా మిమ్మల్ని చిన్న అభ్యర్థించడం జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ గొప్ప పరిపాలనకి అండగా, ఆయన ఇస్తున్న ఈ గొప్ప సంక్షేమ కార్యక్రమాలకు అండగా కూడా నేను కూడా కాకినాడ పార్లమెంట్ మీద నా చిన్నతనం నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంతం మీద ఉన్న నాకు అభిమానంతో కానీ ఆ ఎమోషన్ కనెక్ట్తో కానీ నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించి ఈ ఎలక్షన్స్లో ముందుకు రావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మీకు పాంప్లెట్లు మీకు కూడా ఇస్తారు. చంద్రశేఖర్ రెడ్డి మీరు బుక్లెట్ గురించి చెప్పడం మర్చిపోయారు. ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్తో పాటు ఆయన అంటే మా పాంప్లెట్లు, ఆయన మాత్రం బుక్లెట్, అంటే అన్ని పనులు చేశారు కాబట్టి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. దాంతోపాటు ఈ పాంప్లెట్లో కూడా నా మేనిఫెస్టోని పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ముఖ్యంగా సిటీలో, ఎందుకంటే చదువుకున్నవారు లేకపోతే ఇతర ఈ లబ్ధిదారులు కాని వారికి మన పార్టీ మీద కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా మీద కొన్ని అసత్య ప్రచారాలు చేసి పార్టీకి కొంచెం దూరంగా పెట్టిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి. ముఖ్యంగా అన్ని వర్గాల వారిని అవగాహన కల్పిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతు ఇస్తారన్న సందేహం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా, ఎందుకంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులు మాకు తెలుసు. ఎందుకంటే మా వ్యాపారాల రీత్యా ఇంచుమించు 15 రాష్ట్రాల్లో చేస్తాం. భారతదేశంలో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మేము డీల్ చేస్తాం. అలాగే ఇతర పార్టీ అధినేతలతో కూడా మేము డీల్ చేస్తాం. కానీ ఈ మాదిరి ముఖ్యమంత్రి నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా ఎంత గొప్పగా ఆలోచన చేసి ఫుల్ టైం ఆయనకి మొత్తం ఆయన రోజంతా కానీ ఆ నిత్యం ఆయనకి ఇదే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈ మాదిరిగా పనిచేసిన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా నా మేనిఫెస్టోలో ఉన్న 4 అంశాలని మేము ముందుంచుతాం. ఒకటి, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా రూరల్ నియోజకవర్గం, ఈ సిటీ తప్పితే ఈ రూరల్ నియోజకవర్గాలన్నీ కూడా అంటే గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈ పార్లమెంట్లో ఉన్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లతో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది. అది కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజక పరిధిలో చాలామంది యువకులు రకరకాల చదువులు, ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్, బీఎస్సీ, ఎంకామ్, ఎంఎస్సి అలాగా రకరకాల చదువులు చదువుకుని ఇంటర్వ్యూ ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా సంస్థల్లోనే ఇంచుమించు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మోర్ దెన్ 3,000 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు కరెంట్ యాజ్ ఆఫ్ టుడే. ఎందుకంటే మా దగ్గర ఇంచుమించు 12,000 మంది పనిచేస్తున్నారు. అందులో 3,000 మంది ఇదే పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళు మేము అవకాశాలు కల్పించడం జరిగింది. అప్పుడు ఇదంతా చూసి, ఎందుకంటే నాకు రెగ్యులర్గా బయోడేటాలు ఈరోజు ప్రచారంలో వెళ్ళినా రోజుకి 50 మంది వస్తున్నాయి. సో ముఖ్యంగా ఇదంతా కూడా గమనించి నేను ఒక 7-8 నెలల కిందట ఒక పెద్ద జాబ్ మేళాన్ని నిర్వర్తించినప్పుడు మేము ఏదో 2-3 వేల మందికి అవకాశం వచ్చే విధంగా తెలిసిన కంపెనీలో ఉన్నదని ఒక 100 కంపెనీలు తీసుకొచ్చి ఆ రోజున ఐ థింక్ 80 కంపెనీలు వచ్చినట్టునే జాబ్ మేళా నిర్వహించినప్పుడు మేము ఎవరో ఊహించిన విధంగా ఇంచుమించు 20,000 మంది బయోడేటాలు పట్టుకుని వచ్చారు ఆ 2 రోజుల్లో. ఇదేదో పరిస్థితి ఏంటి ఇలా ఉందని దాని మీద పూర్తిగా అవగాహన చేసుకుని మేము రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఎంపీగా రాగానే మొట్టమొదటిగా చేపట్టబోయే పనుల్లో ఇది ఒక మేజర్ పని, ప్రయారిటీ పని కాకినాడ ప్రాంతాలు. ఎందుకంటే ఉద్యోగాలు లేక కదమ్మా, భారతదేశంలో ఉద్యోగాలు దండిగా ఉన్నాయి, విదేశాల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మన డిగ్రీలతో ఉన్న పిల్లలు ఇంటర్వ్యూల్లోకి వెళ్ళి ఫెయిల్ అవ్వటం కానీ ఉద్యోగాల్లో పెట్టిన 1-2 నెలలు తిరగకుండా బయటకు వచ్చేస్తున్న పరిస్థితుల్ని మేమంతా చూసి రేపు వీళ్ళందరికీ కూడా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే ఒక భారీ స్కిల్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మందిని ట్రైనింగ్ చేసి వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా 100% జాబ్ వచ్చే విధంగా జాబ్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసి ప్రాజెక్ట్ కూడా నేను తీసుకున్నాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇదంతా కూడా కోస్తా తీరం కానీ మెట్ట తీరం కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఈ ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, అలాగే నాకున్న అనుభవంతో పాటు అనుబంధాలు, విదేశాల్లో ఉన్న అనుబంధాలతో కానీ మా సంస్థ ద్వారా కానీ ఈ కాకినాడ ప్రాంతంలో ఇంచుమించు రాబోయే 5 సంవత్సరాలు, అంటే మేము గత 5-10 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల రాబోయే 5 సంవత్సరాల్లో 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇదే ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇదే ప్రాంతం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే
అంత పెట్టుబడులు వచ్చి అన్ని వ్యాపారాలు ఇక్కడికి వస్తాయి, అన్ని పరిశ్రమలు తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే నాలుగోది, ఇక్కడ తెలివైన యువతి యువకులని చాలామంది చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్తో కానీ చిన్న చిన్న వ్యాపార ఐడియాస్తో కానీ మా దృష్టికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా కాకినాడను బేస్ చేసి ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక స్టార్టప్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి ఒక నిధిని కేటాయించి ఒక 100 crores ఈ ఐడియాల్లో ఇన్వెస్ట్ చేసి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఇక్కడ ఉన్న యువతి యువకుల ద్వారా పెట్టి దాన్ని అభివృద్ధి చేసే విధంగా, దాన్ని పూర్తి స్థాయిలో సహకారాలు అందించి అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచన చేసి వీటి ద్వారా కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ 4 అంశాలని ఆ పాంప్లెట్లో మీరు ప్రతి కరప్ట్గా తీసుకెళ్ళండి తప్పు. అలాగే ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఓఎన్జీసీ చాలా పెద్ద కార్యక్రమం చేస్తూ ఉంది సీలో, హై సీస్లో ఆ రిగ్గులతో. దానివల్ల మత్స్యకార సోదరులందరికీ కూడా ఇక్కడ బయటకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా అటు ఇండస్ట్రీకి ఇటు మన సమాజానికి అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ ఈ ప్రాంతం మీద అవగాహన వీళ్ళిద్దరికీ కూడా మేము వారధలుగా ఉండి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు చేసే పని మొన్న రీసెంట్గా ఒక ఆయిల్ డిస్కవరీ జరిగింది. భారతదేశంలో మనకున్న ఇంపోర్ట్ చేసుకునే అవసరాలకు ఇంచుమించు 7% ఆయిల్, అంటే 45,000 barrel per day, అంటే అది ఒక భారీ స్థాయి ఇది మాట డిస్కవరీ. అలాంటిది సంస్థల్ని మనం ఈ రోజున ఇక్కడ నెగ్లెక్ట్ చేసి మన ఈ కాకినాడ కానీ ఈ ప్రాంతానికి కానీ రావాల్సిన కాంపెన్సేషన్ రాలేదని కూడా నా దృష్టికి కూడా మనం చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే మాకు వ్యాపార రీత్యా మాకు ఢిల్లీలో కూడా పెద్ద ఆఫీసెస్ ఉన్నాయి, ఇలాంటి కంపెనీలు అన్నింటితో కూడా మేము పర్సనల్గా వేరే వ్యాపార డీల్ చేస్తున్నాం కాబట్టి నేను ఆ రోజు చెప్పడం జరిగింది మనకి ఆ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి. ఎందుకంటే ఇది హైయెస్ట్ లెవెల్లో దృష్టిలో లేక కొన్ని పనులు ఉంటాయి. మీరు ఈ రోజున ఈ అభివృద్ధి పేరిట ఈ రోడ్లు ఇక్కడెక్కడ చూపిస్తూ ఉంటారు, కాకినాడలో బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ మీకు వేరే నియోజకవర్గాలు గోదావరి జిల్లాలోనే రోడ్లు చూపించి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదంటారు. అదే ఆ రోడ్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెడితే మీకు కాకినాడలో రోడ్లు వేసుకున్నట్టు అక్కడ కూడా వేసుకోవచ్చు. కానీ కొందరు నాయకులు దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా లేదా పట్టించుకోకపోవడం వల్ల ఆ రోడ్లు పడలేదు. లేకపోతే మీరు చాలా ప్రాంతం రాయలసీమ అంతా చూస్తే ఎక్కడ అసలు రోడ్లు అనేది బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ. అలాగే ఈ ఓఎన్జీసీ కానీ ఇలాంటి పెద్ద సంస్థలు వాళ్ళు చేసే కొన్ని వేల కోట్ల వ్యాపారం. ఇక్కడ ఓఎన్జీసీ డిస్కవరీ అంటే రాబోయే తరానికి రాబోయే కాలంలో కొన్ని 1,00,000 కోట్ల సంపదను ఇదే ప్రాంతంలో వాళ్ళు సృష్టిస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ మత్స్యకార సోదరుల ఈ అవసరాలకు తగ్గ వాళ్ళకి అది క్లెయిమ్ చేస్తున్న ఈ కాంపెన్సేషన్ని తప్పకుండా మనం సాధ్యం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్, అందులో ముఖ్యంగా రేపు నాకు ఎంపీగా అవకాశం వస్తే అది కూడా నాకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంపీ కింద నేను వెళ్ళి అక్కడ అర్జీ పెట్టుకున్న రిక్వెస్ట్ చేసినా తప్పకుండా వాళ్ళు హానర్ చేస్తారు. మనకున్న రిలేషన్షిప్తో కానీ వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఈయన ఏం పని చేసినా నిజాయితీగా చేస్తారనే రెప్యుటేషన్ మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటి కాంపెన్సేషన్ రాబోయే అదే 5-6 నెలల్లోనే మనం సాధించే విధంగా కూడా నేను ఇమీడియట్గా ఎలక్షన్ అయిన తర్వాత మనం ఢిల్లీ వెళ్ళిన తర్వాత తప్పకుండా దీని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఓఎన్జీసీ నుంచి కాంపెన్సేషన్ ఇప్పుడే తీసుకురావడమే కాకుండా లాంగ్ టర్మ్లో కూడా ఇక్కడ జరుగుతున్న ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ కానీ ఇతర పరిశ్రమలందరినీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి వచ్చి చేసే విధంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని ఉపయోగించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా ధైర్యంగా నా మీద భరోసా నాకు వదిలేయండి, నేను తప్పకుండా ఇదంతా కూడా సాధించుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే లోకల్గా చంద్రశేఖర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నేను కూడా ఢిల్లీలో రేపు ఎంపీగా వెళ్ళిన తర్వాత ఇదే కాదండి చాలా ఇప్పుడు వైద్యానికి రిలేటెడ్ కానీ విద్యకు రిలేటెడ్ బోల్డెన్ అంశాల్లో ఢిల్లీ నుంచి కూడా మన గ్రాంట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదొకటి చిన్న విన్నపం, ఈ 26 రోజులు చాలా కీలకమైన సమయం. చాలామంది, ఎందుకంటే ఇందులో కొంతమంది నాతో గతంలో బాగా పరిచయాలు ఉండే ఎలక్షన్స్ నాతో ఉన్నవాళ్ళే, కొంతమంది కొత్తవారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది నన్ను కలవాలని అది మీ పని అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా నాకు రెగ్యులర్గా ప్రతి బూత్ డీటెయిల్స్ అప్డేట్ వస్తున్నాయి. టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ద్వారా ఆ డేటా మాకు అవైలబుల్ ఉంది. ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేసే పరిస్థితులు ఉండవు. అందరి పనితీరులు ఆ బూత్లో
రిజల్ట్ ద్వారా మా అందరికీ కూడా పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. సో మిమ్మల్ని అందరినీ కూడా ఈ 26 రోజుల్లో కలవలేకపోయినా తప్పకుండా ఎలక్షన్లు అవగానే కూడా మీ అందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరిది ఈ రోజున మీ పనితీరుని కూడా మీతో, ఎందుకంటే అన్లెస్ మనకి ఎలక్షన్కి సంబంధించిన పని తప్పితే మీరు వచ్చి నన్ను ప్రత్యేకించి మీ టైం వేస్ట్ చేసుకుని మన ఇంటి దగ్గర వెయిట్ చేసి దానికి కలవాల్సిన ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. మా పిఏ నెంబర్లు, మా ఆఫీస్ నెంబర్లు ఉంటాయి. మీకు తప్పని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు ఉద్దేశించి నన్ను కలవాలంటే తప్పకుండా రావచ్చు. మీ అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. ఈ 26 రోజుల్లో కూడా మీరు చాలా ఆర్గనైజ్డ్గా నిజాయితీగా వాడితే, ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో మీరున్న 3000 మంది ఏం లేదండి, అందరి లక్ష్యం 3000 మంది కలిసి మీరు గ్రూప్గా ఉన్న 3000 మంది ఒక్కొక్కళ్ళు అంటే 15 ఓట్లని టార్గెట్ చేస్తే చాలు, మనకి 1,20,000 ఓట్లు, 1,30,000 ఓట్లు వస్తే బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చేసిన సర్వేలో కూడా అదే విధంగా కాకినాడ సిటీలో కనబడదు. బయటికి ఏదో ఇందాక ఆయన చెప్పినట్టు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేసి అక్కడ ఇక్కడ ప్రచారం చేస్తారు. కానీ మీరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో, ఏ మాదిరిగా పరిపాలన అందించారో, అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండి ఈ సిటీని అంతా కూడా డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవడానికి పెద్ద అన్న. అలాగే మీరు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇంత బ్యాకప్ ఇచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ డెవలప్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ రోజున మీకు విలువైన సమయాన్ని, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చి ఈ రోజు నన్ను ఈ విధంగా మీ అందరూ కూడా మాకు మద్దతుగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి మీరు అందరూ ఇచ్చే సపోర్ట్ కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కలుసుకుంటాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.